ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాల గాంధర్వం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంగా ఇందులో సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, మనందరం కూడా ఇందులో సభ్యులమే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది సింగర్స్ ని ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఈ సంగీత ప్రపంచానికి రామాచారి గారు పరిచయం చేశారు కాబట్టి, పరిచయం చేస్తూనే ఉన్నారు కాబట్టి సంగీతం లేకుండా మనకి రోజు గడవదు అనడం అతిశయోక్తి కాదు. అలాంటి ఈ సంగీత ప్రపంచంలోకి ఎంతో మంది గాయని గాయకుల్ని మనకి పరిచయం చేసినటువంటి ఘనత రామాచారి గారికి దక్కుతుంది. ఆయన కేవలం ఒక గాయకుడిగా మాత్రమే కాకుండా తనలాగా ఇంకా ఎంతో మంది గాయకుల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించిన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఇంతింతై వటుడింతై ఈ రోజున 25th ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటుంది అంటే అది నిజంగానే చాలా 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 గొప్ప విషయం. Best wishes from Shanta Vasant Trust, Capstan, Greater Infra Projects, Maktoum Brothers and Lagnam, Intelligence, GMK Research, Swiss Castle, Clay Oven Bakers, South Indian Shopping Mall, Chennai Shopping Mall. Event organized by UV Media, entertainment at your doorstep, media partner ETV and digital partner ETV Win. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ఆ ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ వారి హిట్ సాంగ్స్ ని మనకు వినిపించబోతున్నారు. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. కళాశాలలో కళాశాలలో కళలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కళలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెనుక దాక్కుని ఉంది కళ్ళతో వంతన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే కాదా మనసొక ప్రయోగశాల కాదా మనసొక ప్రయోగశాల
కళాశాల కళాశాలలో 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 హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే దోసిట రాసులు తేరే కొప్పును నింపైరే డూడు బసబడు చూడే వాకిట నిలుచున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి మునగాడే కొత్తల్లుళ్ళ అజమాయిషీలే బావా మరదళ్ళ చిలిపి వేషాలే కోడి పందాల పరవళ్ళే తోడు పేకాట రాయుళ్ళే వాడవాడంత సరదాలే చూదులేసేలా బగ 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 భోగి మంటలే గణ 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 గంగిరెద్దులే గణ 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 కిరణ కాంతులే దగ సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతే. మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ సాగర్ గారు, ప్రశాంత్ విహారీ గారు, మార్క్ రాబిన్స్ గారు, ప్రవీణ్ లక్కరాజ్ గారు, శ్రీచరణ్ పాకాల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రాహుల్ సిప్లీగంజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాహుల్ రోల్ రైడర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రాహుల్ సిప్లీగంజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఎప్పుడన్నా ఈ వేదిక పైన చాలా ఆడియో లాంచెస్ లో నేను, సాకేత్ గానీ, దీపు గానీ చాలా మంది ఇక్కడ అటువైపు మూలకో ఇటువైపు మూలకో నించొని పాడుతుండే సార్. బట్ ఇవాళ ఫస్ట్ టైం మ్యూజికల్ గా చాలా కలకలలాడుతుండే స్టేజ్ పైన స్టార్స్ కాకుండా కేవలం సింగర్స్ ద్వారానే ఈ షో మొత్తం మీరు ఒక పెద్ద స్టార్ షో చేశారు సార్. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీకి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ సార్. థ్యాంక్ యూ. రాహుల్ వన్ లైన్ పాట పాడతావేమో అని నువ్వు కూడా నాలాగా మాట్లాడేసి ఇచ్చేస్తే ఎలా? నా పాట చూడు, శిల్పకళ వేదికల క్రౌడ్ చూడు, ఈ స్టేజ్ మీద కేవలం మన సింగర్స్ ని చూడు. అరే ఇదంతా మాహోల్ చూస్తుంటే ఈ స్టేజ్ చూడు. నాటు 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 వీర నాటు 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 బూర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్. థ్యాంక్ యూ. ఆస్కార్ వేదిక మీద వినిపించినటువంటి పాట, ఆస్కార్ గెలిచిన పాట. చాలా గర్వంగా అనిపిస్తుంది సుమక్క. ఒకప్పుడు అక్కడ కూర్చొని అరచేటోన్ని, కానీ ఇవాళ స్టేజ్ ఏడికి వచ్చిందంటే ఇక్కడ నేను అరుస్తున్నారు. చాలా బిగ్ డిఫరెన్స్. అండ్ ఇదంతా కూడా మా గురువు గారు కీరవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. థ్యాంక్ యూ. ఫస్ట్ షౌట్ అవుట్ టు ఆల్ సెయింట్స్ హై స్కూల్. ఎవరు ఉంటే ఆల్ సెయింట్స్. ఎస్ ఇర్ఫాన్ అండ్ ఎన్సీ ప్రవీణ్, ప్లీజ్ జాయిన్ us on stage. ఐ థింక్ ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటున్నాను సార్. ఆ టైంలోనే మాకు క్యాసెట్ ఇచ్చేసారు. ఈ టుకస్ టు స్టూడియోస్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఐ థింక్ ఏఆర్ సార్ తీసుకెళ్లారు, దూరదర్శన్లో వాడిపించారు. చిన్న స్టేజ్, పెద్ద స్టేజ్, అసెంబ్లీ, ఎవ్రీవేర్ సార్ వాజ్ దేర్. హీ గైడెడ్ us అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్ ఎవర్ ఐ థింక్ ఐఎమ్ లెర్నింగ్ మ్యూజిక్ టుడే, డెఫినెట్లీ యూ బీన్ పార్ట్ ఆఫ్ దట్ అండ్ ఐఎమ్ సో లక్కీ టు బీ part of this stage, sir. You guys are so lucky to be part of Ramachari sir's group. Congratulations again. Thank you. ఇర్ఫాన్, ప్రవీణ్, హేమచంద్ర వీళ్ళంతా నేను పనిచేసిన ఆల్ సైన్స్ స్కూల్లో స్టూడెంట్స్. ఎల్ఎంఏ కంటే ముందు వీళ్ళు మ్యూజిక్ స్టూడెంట్స్ నాకు. Irfan, to please speak a few words or sing one line. First of all, I must say that I'm very, very lucky. I'm fortunate that I am Ramachari sir's student. I've learned my music all under his guidance. So thank you, sir. Thank you so much for teaching me music from a very, very young age. I'm able to do some decent work. It's all because of the teachings which I've got since a small kid in All Saints High School, then in LMA. Thank you, sir. Thank you for everything. Thank you. Irfan, one line, Irfan. Yeah, that was the song which sir had composed when I was in school, and I used to sing this song in so many competitions, and even Balu sir had heard that song, and then everything happened. सबके मन को बहलाऊं मैं कोयल सा गाऊं, सबके मन को बहलाऊं सात सुरों के
संग में गाऊं सरे गम पदनी सात सुरों के संग में गाऊं जनन जनन नाचूं तनन तनन गाऊं नी 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 रे 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 मरे सा मैं कोयल सा गाऊं. థ్యాంక్ యూ. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. 2 రోజుల క్రితం సాకేత్తో ఒక పాట పాడించాను నెక్స్ట్ సినిమాకి. ఆ సినిమాకి సాకేత్కి పేమెంట్ ఇవ్వట్లేదండి. నేను ఆ పేమెంట్ డబుల్ చేసి మీ బిల్డింగ్కి ఇస్తున్నానండి. అంతే. సాకేత్ సారీ. అంతే అండి. థ్యాంక్ యూ. నీకు తెలియకుండా ఒక విషయం జరిగింది. నువ్వు పాట పాడావు, నీకు పేమెంట్ రావట్లేదు, డబుల్ చేసి నాన్నకి ఇచ్చేస్తున్నారట. ఓకే, ప్రశాంత్ విహారీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫీలింగ్ ప్రివిలేజ్డ్ అండ్ లక్కీ టు ఈవెన్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నా నేను కూడా ఐ థింక్ వీళ్ళతో జాయిన్ అయిపోయి ఐ వాంటెడ్ టు స్టార్ట్ లెర్నింగ్ సార్, బికాస్ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అ బెటర్ సింగర్. ఇట్ ఫీల్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు స్కూల్ ఇంతమంది తోటి ఇక్కడ. సో ఆల్మోస్ట్ అన్ని ఫిలిమ్స్ లో LMA నుంచి డెఫినెట్ రిప్రజెంటేషన్ ఉంటుంది వచ్చే అన్ని ఫిలిమ్స్ లో. సో ఇట్స్ నాట్ అ మియర్ కాంట్రిబ్యూషన్ టు జస్ట్ తెలుగు ఫిలిమ్స్ ఇట్లా కాకుండా ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీకే ఒక మేజర్ కాంట్రిబ్యూషన్ ఇది. సో అండ్ గాడ్ బ్లెస్ ద ఇంటెన్షన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. అండ్ భీమ్స్ గారు మంచి ప్రాసలతో మాట్లాడుతూ ఉంటారు. నాకు సంగీతం నేర్పించిన సమాజానికి, నన్ను తీర్చిదిద్దిన కొంతమంది కళాకారులకి, ఈ రోజు మీ అందరి ముందు నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చిన పాటకి నేను ధన్యవాదాలు చెప్పాలి, రుణపడి ఉంటానని చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది తల్లిదండ్రులు, ఇంతమంది పిల్లలు, వీళ్ళందరినీ ఏకం చేసిన ఒక వ్యక్తి రామాచారి గారు లాంటి వ్యక్తిని కలవడానికి నాకు ఒక సుమారు 20 సంవత్సరాల ప్రయాణం, ఇంత సుదీర్ఘ ప్రయాణం చేస్తే గానీ ఇలాంటి వ్యక్తులు నేను కలవలేకపోవచ్చు. అందుకే ఈరోజు కలిశాను. నేను ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, ఇంతమంది పిల్లలకు మీరు సంగీతంలో గురువు అయినందుకు, సంగీతంలో ఫాదర్ అయినందుకు గర్వపడాల్సింది ఎవరో కాదు, ముఖ్యంగా సాకేత్ అండ్ సోని. రామాచారి గారి పిల్లలుగా మీరు పుట్టడం అది మీ అదృష్టం. ఇంతమంది పిల్లల్ని తీర్చిదిద్దుతున్న ఒక సంగీత గురువు మనందరితో కలిసి, మనందరినీ కలిపి ఒక కుటుంబంగా, అందరినీ ఒక కుటుంబంగా ఇక్కడ ఏకపరిచినందుకు, ఐక్యపరిచినందుకు మనస్ఫూర్తిగా రామాచారి సార్కి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి గురువుల దగ్గరికి మా పిల్లల్ని పంపిస్తే అట్లీస్ట్ వాళ్ళ జన్మన ధన్యం అవుతుందని నమ్ముతున్నాను. అందరినీ ఈరోజు ఇక్కడ కలవడం అనేది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తూ మనస్ఫూర్తిగా మీకు ఇంకోసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంవత్సరాల ముందు నేను కూడా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి I've recorded a few kids sir, and at the same time I've recorded the other singers too, like Hemchandra, Geeta Madhuri, lot of singers. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే all age groups నుంచి సింగర్స్ ఉన్నారు, and sir you have carved and paved way to a world of music, and you have given a world of musicians. And thanks for the invite. సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను సార్. యాక్చువల్లీ మీకు తెలియదు ఈ ఇన్సిడెంట్, బట్ మీరు నా లైఫ్ని చాలా చేంజ్ చేస్తారు. అందరూ అనుకుంటే సార్ నేను ర్యాప్ సాంగ్స్ పాడుతుంటాను. 2010లో ర్యాప్ సాంగ్స్ పాడుతున్నప్పుడు నాకు ఒక మేనేజర్ మీ నంబర్ ఇచ్చారు సార్. అప్పుడు మీకు కాల్ చేసి చెప్పాను సార్ నాకు ఒక చిన్న ఆపర్చునిటీ కావాలి, నేను ఇలా ర్యాప్ సాంగ్స్ పాడతాను అని అన్నప్పుడు మీరు ఒక చాలా చిన్న హెల్ప్ చేశారు సార్. ఆ రోజు మీరు ఇమీడియట్లీ, నేను ఎవరో కూడా తెలియదు మీకు, నా సాంగ్స్ ఏంటో తెలియదు, బట్ మీరు ఇమీడియట్లీ కీరవాణి సార్ వాళ్ళ మా మేనేజర్ ఏఎన్ భాష గారికి కాల్ చేసి ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు రోల్ రైడర్ అనేసి ర్యాప్ పాడతాడంట, సో ఒక్కసారి వినండి అనేసి అన్నారు. ఆ ఒక్క ఇన్సిడెంట్ సార్, నేను వెళ్ళి భాష సార్ని కలిసి కీరవాణి సార్ కలిసాక అప్పుడు వేదం పాట నా లైఫ్ అంతా చాలా చేంజ్ అయింది సార్. నేను ఎవరో తెలియకుండా మీరు హెల్ప్ చేశారు. ఈ రోజు ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేశానంటే ఆ ఒక్క చిన్న హెల్ప్. సో మీకు నేను ఏకలవ్య శిష్యుడిని సార్, తెలియకుండా హెల్ప్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ ఆల్వేస్ బీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Thank you. Requesting everybody to please be seated.
అందరికీ నమస్కారం. చాలా మంది నాయకులు వస్తూ ఉంటారు, పాలిస్తూ ఉంటారు, వాళ్ళ పదవీ కాలం అయిపోగానే మారుతూ ఉంటారు. కానీ చాలా కొద్ది మంది నాయకులు మాత్రమే వారి పరిపాలన ద్వారా ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇవాళ మనతో పాటు ఉండడం మన అదృష్టం. గౌరవనీయులైన ఎం వెంకయ్య నాయుడు గారిని సహృదయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్, మీరు ఈ వేదికపై ఉండగా మా పిల్లలందరూ మీకోసం ఒక దేశభక్తి గీతాన్ని పాడాలనుకుంటున్నారు. వినిపించినావని ఆది కవికే పలుకులందించినావని వేదగానము మాకు వినిపించినావని ఆది కవికే పలుకులందించినావని సిద్ధార్థునికి జ్ఞాన సిద్ధినిచ్చావని బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సిద్ధార్థునికి జ్ఞాన సిద్ధినిచ్చావని వీరులకు త్యాగులకు వెన్ను తట్టావని
కల్పి స్వరాజ్యమును గెలిచి పాలనములో ప్రజాస్వామ్యమే నడిపించి మూవన్య జెండాలు ముచ్చటగా ఎగిరించి మురిసిపడు మా కల్పతరువు నీవేనని పాపలం నీ పాటలే పాడు చిన్నారులం నీంద పారాడు పసిపాపలం నీ పాటలే పాడు చిన్నారులం పలుకుతే నెలగూర్చి నీ కీర్తినేలా పాడేము వినవమ్మ భరతావని పాడేము వినవమ్మ భరతావని వెంకయ్యనాయుడు గారి సమక్షంలో ఈ దేశభక్తి పాట వింటుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. సార్కి ఎలా అనిపించిందో అడుగుదాం. చిన్నారులందరికీ నా ఆశీర్వచనాలు. అమృతోత్సవం లాంటి ఈ రజతోత్సవం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి పని చేస్తూ జీవితాన్ని అంతా దానికి సంగీతానికి అంకితం చేసిన యొక్క శ్రీ రామాచార్య నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నాకన్నా చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. నేను అప్పుడప్పుడు టీవీలో ఈ పాడుతా తీయగా వంటి కార్యక్రమాలు చూస్తుంటాను. రామోజీరావు గారు, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాడుతా తీయగా కార్యక్రమాన్ని చేపట్టి నిజంగా మన పిల్లల్లో ఆ సంగీతం పట్ల ఎంతో అభిరుచిని కలిగించారు. అలాంటి మహనీయుడు ఏంటక్క శ్రీ పండితరాడ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క స్ఫూర్తితో మరి మన రామాచారి ఈ సంస్థను స్థాపించడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషం. ఈ పిల్లలు పాడడం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. వారిలో ప్రతిభ, పాట వాళ్ళ వెనక ఎంతో కృషి కూడా నిమిడి ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సహజంగా కొంత ప్రతిభ, కొంత ఆసక్తి ఉన్నప్పటికీ కూడా రుసుములు ఎక్కువగా ఉండడంతో అనేక మంది పిల్లలు కళ్ళకు దూరంగా ఉంటారు. అటువంటి వారికి రామాచారి గారి రూపంలో ఒక మంచి గురువు దొరకడం తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రతిభావంతులు వాళ్ళందరి యొక్క అదృష్టం లాగా దీన్ని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా శ్రీ రామాచార్యులు వారి బృందం ఈ అకాడమీ ఉచితంగా వసతి, శిక్షణ ఇవ్వడం అవుతుందో చాలా చాలా అభినందనీయ విషయం. వారి తద్వారా వారి జీవితం కూడా ధన్యం అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సంగీతం ఏదైతే ఉందో ఇది మనిషిలో ఒక రకమైన యొక్క ఆలోచన శక్తిని కలిగిస్తుంది, మంచి అలవాట్లు నేర్పిస్తుంది, సాత్విక భావాన్ని కలిగిస్తుంది. అందువలన సంగీతాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని నేను మనవి చేస్తున్నాం. ఈ భారతదేశం అచిర కాలంలోనే శక్తివంతమైన దేశంగా తయారు కాబోతుంది, సుసంపన్నమైన దేశంగా తయారు కాబోతుంది. మన ఈ 64 కళలను మరింతగా ప్రోత్సహించుకోవడం ద్వారా ప్రపంచానికి మనం ఒక మరింత మార్గదర్శకంగా దేశంగా భారతదేశం తయారు కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృదేశాన్ని, మాతృభాషను, గురువును మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని. గూగుల్ వచ్చినా గురువు ప్రాధాన్యత తగ్గదు. ఎందుకంటే గూగుల్కి రిపేర్ వచ్చినా గురువుని పిలవాలి. అందుకని ఈ సాంకేతిక శాస్త్రీయ పరిజ్ఞానం, ఆధునిక విజ్ఞానం ఎంత పెరిగినప్పటికీ కూడా గురువుల యొక్క అవసరం ఎంతో కూడా ఉంది. గురువు మనకి సన్మార్గం చూపించేవాడు, సద్భావన కలిగించేవాడు, సత్ప్రవర్తన పట్ల మంచి ఆలోచనలు కలిగించేవాడు. అలాంటి గురువులను అందరం కూడా ఎప్పుడు గౌరవించుకోవాల్సి ఉంది. వారి అడుగు జాడల్లో మనం నడవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకు ఆశీర్వచనాలు అందజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్న నమస్కారం. జై హింద్.
ఘన స్వాగతం పలుకుతున్నాము. నాకు రామాచార్య చెప్పిన విషయం ఏంటంటే ప్రోగ్రాంలో నానేను శ్రీలేఖ కలిసి డ్యూట్ పడతారని, అది కూడా వినేసి వెళదామని నేను వెయిట్ చేస్తున్నాను. నానే మంచి సింగర్, నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. అది నేను చూడాలనుకుంటూ ఉన్నాను. ఈ రోజు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. రాఘవేంద్రరావు గారు 2 స్టెప్పులు వేస్తున్నారని కూడా విన్నాను. ఇది చాలదా? ఆ పళ్ళు పలహారాలు మాత్రం ఇటు తీసుకురాకండి. కాదు సుమా కల కాదు సుమా, అవును సుమా ఇది నిజము సుమా. మరి ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సరిపోదా శనివారం అన్నారు. నాని గారిని చూడడానికి శనివారం ఏమిటి, మేము ఆదివారం అయినా సోమవారం అయినా ఎప్పుడైనా రెడీ. నాని గారు, న్యాచురల్ స్టార్ నాని గారికి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ తరపున సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నాని గారు, వెరీ హార్డీ వెల్కమ్ టు యూ. ఒక స్టెప్ నాని గారితో కలిసి ఒక స్టెప్ వేయడానికి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రెడీగా ఉన్నారు. రాఘవేంద్రరావు గారు ఇందాకే 2 స్టెప్లు వేశారు. వస్తూ 4 వేశారు. ఇక్కడికి వచ్చాక 2 వేశారు. పిల్లలు రెడీయా? థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, థ్యాంక్ యూ. అంటే ఆ పాట, ఆ డాన్స్ పిల్లలకి నరనరాన ఎక్కేసింది. వాళ్ళు నాని గారి కన్నా ముందే రెడీగా ఉన్నారు. ఇట్లా సార్ మీరు స్మిత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాని గారి చేతుల మీదుగా రాఘవేంద్రరావు గారికి ఫెలిసిటేషన్. ఒక డైరెక్టర్గా ఒక హీరోని హీరోయిన్ని ఎలాగైతే మోల్డ్ చేస్తారో, వేరే యాక్టర్స్ని సింగర్స్ని ఎంతో మందిని వెండితెరకి పరిచయం చేసినటువంటి ఘనత రాఘవేంద్రరావు గారికి దక్కుతుంది. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ సింగర్స్గా మన రాఘవేంద్రరావు గారి సినిమా ద్వారానే వాళ్ళు తెర మీదకి కనిపించారు. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్, వి లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ స్మిత గారు, టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఆర్ సింగ్ అ సాంగ్ ఏదైనా. నేను సార్ గురించి చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి మొదలెట్టాలి, సో స్కూల్ నుంచి మొదలెట్టాలి. బట్ అస్సలు ఇలా లోపలికి రాగానే ఇంత మందిని చూసేసరికి అలా మనసు నిండిపోయింది, మాటలు రావట్లేదు. సో బ్యూటిఫుల్ టు సీ ఎవ్రీవన్ హియర్. మీ అందరి కోసం, మీ అందరు కూడా ఒక నడిచే నక్షత్రం కాబట్టి మీకోసం ఒక 2 లైన్లు. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురుస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతునే చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటల్ని, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. థ్యాంక్ యూ. మ్యూజిక్ షోస్ లాంటివి స్టార్ట్ అవుతున్నటువంటి రోజుల్లోనే తనకంటూ ఉండేటువంటి టాలెంట్ తో షీ స్టార్టెడ్ ఇట్, షీ ఫాట్ ఫర్ ఇట్ అండ్ షీ బికేమ్ రెనౌండ్ నేమ్. సో స్మిత గారు, యువర్ ట్రూ ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. అండ్ నాని గారి మాటలు అప్పుడే విందామా? ఇంకొంచెం సేపు ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఆ స్పెషల్ సాంగ్ మీ సమక్షంలో ఒక్కసారి వినిపించాలనుకుంటున్నారు మన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టూడెంట్స్ అందరూ. అందుకని నాని గారిని ఒక్కసారి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు రామాచారి గారు నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. ఇందాక మీరు డొనేషన్ అన్నారు, గుర్తుందా? సుమా గారు కూడా డొనేషన్ ఇచ్చారు ఎల్ఎంఏకి. సుమా గారు, మేము ఎల్ఎంఏ స్థాపించినప్పుడు ఒక పాట కంపోజ్ చేసి పాడాము. ఆ పాటని మళ్ళొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మేము పాడతాం. ఇది సంగీతం అంటే ఏంటి అనేది రాసిన వారు మా కలగా కృష్ణమోహన్ గారు.
ఆ పాటకి ఆకాశవాణి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ పాటకి. స్వరాలే మది పాడే జనన 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 లయగతిలో అనువాడే సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో సంగమీ గీతము హృదయాల రవళించు సంగీతము సగమని నమని సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో అనువాడే మమతల చిరునాదం సమతేగా మన వేదం సగమని నమని సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో అనువాడే రాగమాలై సాగి గొంతులన్నీ శృతి చేసి మనసులన్నీ జత చేసి మనము పాడుతూ దయాగుణముతో నీతి బాటలో సాగేము సరి 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 దలిత పద పమ పమ గమగని జరి సరాగడోలనై ఊగి రాగమాలై సాగి గొంతులన్నీ శృతి చేసి మనసులన్నీ జత చేసి పదము పాడుతూ దయాగుణముతో నీతి బాటలో సాగేము సరి సరి నిస నిద ననిద పద ప సా ని ద ప సా
సాని రమ మగరి సరి గమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో తనువాడే స్వరతాళ సంగమమీ గీతము హృదయాల రవణించు సంగీతము సగమని రమణి సరి గమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో తనువాడే సరే గమ సరే గమ సరి గమ పదని స్వరాలే మది పాడే. సురభి వాణీదేవి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కాలేజీ సంస్థల ద్వారా ఎంతో మందికి ఉన్నతమైన విద్యను అందిస్తున్నటువంటి వ్యక్తి ఆవిడ. మన ఎల్ఎంఏ క్లాసెస్ అన్నీ కూడా రెంటెడ్ ప్లేసెస్లో జరుగుతున్నాయి. మనకంటూ సొంత భవనం లేదు. మా వాణీదేవి గారు వారి కాలేజీలో మనకు ఒక స్థలాన్ని, అంటే ఒక హాల్ని మనకి ఎవ్రీ సండే క్లాసెస్ నిర్వహించుకోవడానికి ఉచితంగా ఇచ్చారు. వారికి వారి తండ్రి గారు శ్రీ పివి నరసింహారావు గారిని మనం స్మరించుకుంటూ వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా కాలంలో సాహిత్యము సంగీతం అని అంటే కూడుబెడుతుందా అనేవాళ్ళు. చదువు తప్పించి ఇంకొక రంగమే తెలియని ప్రపంచం ఆ కాలం. కానీ ఈ ప్రపంచానికి సంగీతం అనే ఒక పెద్ద ప్రపంచం ఉంది చూడండి అని ఎంత గొప్పగా ఈ పిల్లలందరినీ చూస్తే ఎంతో ముచ్చట ఇస్తుంది. కళా ప్రపంచాన్ని పరిచయం చేసిన మహానుభావుడు చిరంజీవి రామాచారి గారు. నిజంగా అభినందిస్తున్నాను. పిల్లలందరికీ కూడా ఆశీస్సులు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడున్న మరొక గొప్ప వ్యక్తి తన కీర్తనల ద్వారా ఆ స్వామికి ప్రతిరోజు ప్రతి నిమిషం స్వరాభిషేకం చేస్తున్నటువంటి పద్మశ్రీ శోభరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎన్నో కీర్తనల ద్వారా స్వామికి చాలా దగ్గరైనటువంటి శోభరాజు గారు ఇవాళ ఇక్కడ ఉండడం ఈ చిన్నారులు చేసుకున్న అదృష్టం. ముందుగా ఒక చిన్న సత్కారం. పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, సంగీతం చాలా మంది పాడుతున్నారు, నేను పాడతాను, రామాచారి పాడతారు. అయితే సంస్కారంతో కూడుకున్న వ్యక్తిత్వం ముఖ్యమని అనిపిస్తుంది నాకు. ఆ సంస్కారాన్ని సంగీతంతో కూడా పుణికిపుచ్చుకున్న నా తమ్ముడంటే నాకు చాలా అభిమానం. నేను ఎప్పుడు పిలిచినా అన్నమయ్యపురం వచ్చి సంకీర్తనార్చన చేస్తాడు అక్కడ. ఈ సంగీతం మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది సత్యం వైపు మనల్ని అడుగులు వేసే విధంగా, మానవీయ విలువల వైపు ఈ స్వరాలు మనల్ని నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఖజారో మే మేరా భాయి హై, సారీ उमर हमें संग रहना है. థ్యాంక్స్ అమ్మా. హరీష్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే హరీష్ రావు గారితో పాటు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు రామాచారి గారు, మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, వేదిక మీద ముందున్నటువంటి ఈ సంగీత అభిమానులకు, ఈ పిల్లల బంధుమిత్రులకు, తల్లిదండ్రులకు, చిన్నారులకు అందరికీ కూడా ఈ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. రాజకీయాల్లోనేమో మాది నిత్య సమర ప్రపంచం, పిల్లలది రామాచారి గారిది నిత్య స్వర ప్రపంచం. వారి గొప్పతనం ఏంటంటే ఈ రోజుల్లో డబ్బిస్తే కానీ బోధించేటువంటి ఈ కాలంలో ఈ విద్యను ఉచితంగా అందిస్తూ, ఎంతమంది పిల్లలు వచ్చినా భోజనం పెడుతూ, అకామిడేషన్ ఇస్తూ ఉచితంగా విద్యను అందించడం వారి గొప్పతనం.
భవిష్యత్తులో కూడా రామాచారి గారు చేసే ఈ మంచి ప్రయత్నానికి తప్పకుండా నేను కూడా నా వంతు సంపూర్ణమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని కూడా తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్న చిన్నారులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు అందజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది చాలా విశిష్టమైనటువంటి సభ. నాకు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అన్న ఆ పేరే ఎంతో అందంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు మేము మ్యూజిషియన్స్ అని అనుకోవడం ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. అసలు ఎల్ఎంఏకి అభినందనలు తెలియజేస్తూ పిల్లలందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. శ్రీనివాస్ గారికి, హరీష్ రావు గారికి ఎల్ఎంఏ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి ఒక చిరు సత్కారం. ఇవాళ ఈ కార్యక్రమంలో ఆ ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ వారి హిట్ సాంగ్స్ ని మనకు వినిపించబోతున్నారు. కాంపౌండ్ వాలెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాలెక్కి మూను తాకినట్టుంది. మార్నింగ్ లైఫ్ గానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 ఉమ్మగోడు వీడు నీకు బాడీగాడా, సుటు బుట్టు వేసుకున్నట్టు కూడా అడవి నుండి బయటపడ్డా అన్న వీడా, ఎర్రగడ్డ సుభద్రి దుక్కినోడా. ఫెవికాల్ ఫెవిక్విక్ మింగేసినోడు, ఎవ్రీ టైం నానంటే ఉంటానటాడు. 6 feet హైట్ ఉన్న వైరస్ గాడు, పట్టుకుంటే వదలడే బొట్టుడు. బండరాయే మగాడే ఇలా వచ్చాడు, ఒబామా ఒసామా మిక్స్ అయినోడు. మెల్ట్ కానీ ఐసలా, బాయిల్ కానీ రైసలా, ఫీలింగ్స్ లేని ఫేసుతో ఉంటాడు. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ. మధ్య రాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే, ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. మెళ్ళో వెలికల నాగుల దండ, వలపుల వేడికి ఎగిరి పడంగా, ఉంటి ఈ బూది చల చల రాలి పడంగా, సాంబడు కదిలిండే. అమ్మ పిలుపుకు సావి అత్తరు సెగలై విలవిల నలిగిండే. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే, ముట్టుకో పట్టుకో చిట్టుకోరే సన్నాయి పల్కేలే. నీలో ఉపుస కొడుతున్నా సే పసి కొడుతున్నా అనువిధియా జానా. ఏడే బలి పెడుతున్నా ఔడి బలపడుతున్నా ముదిరిన మైకానా. సాయి కుల్లాస రాజా, జై పున్నాగ పూజ, జై పట్టిసి లేజా ఆజా. సాయి సుఖాల రాణి, చేసుకోన పోణి, చూసుకోన వాణి. కానీ చిరుతొస్తే పొత్తే చెయ్యాలా, విడిదిచ్చి బత్తాసియాలా. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే, వల్కా పల్కే చిల్కేలే, కుల్కేటి కల్కేరే. రే 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 రే. లాలా భీమ్లా అడవి పోలే గొడవ పడే, ఒడిసి పట్టు దంచి కొట్టు, కత్తి పట్టు అదరగొట్టు.
గడగడ గుండెల దడ దడదడమని దున్న బెదిరే గల 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 లాలా గల 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 భీమ్లా గల 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 లాలా గల 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 భీమ్లా అడవి పొలే గొడవ పడే ఒడిసి పట్టు దంచి కొట్టు కత్తి పట్టు అదరగొట్టు భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ రాజా 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 ది గ్రేటురా తల తల 2000 నోటురా రాజా 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 ది గ్రేటురా నువ్వు తల తల 2000 నోటురా ఏ రాజా 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 ది గ్రేటురా నువ్వు అడుగేస్తే మారేది ఫేటురా బ్లాక్ అండ్ వైట్ కున్న ఈ స్ట్రీటులో కలరే నింపుతున్న మా లైటులో నువ్వు కళ్ళు లేని వాడివని డబ్బుకుడి బుకుడి బుకుడప్పులే అదిరిపోద్ది నేనేసే స్టెప్పులే డబ్బుకుడి బుకుడి బుకుడప్పులే ఇంకా పోలే ఉంది మన దగ్గర స్టప్పులే స్టప్పులే వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామి గప్ప మొగుడు రుబాబుకొస్తే కబాబు చేస్తాడు నే అడుగడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలర్ ఎగరేస్తే నే నిలబడితే నే కనబడితే అరే అంతెందుకున్న కటౌట్ కనబడితే అరే వసూళ్ళు 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 పైసా వసూలు అరే వసూళ్ళు 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 పైసా వసూలు థ్యాంక్ యూ సో మచ్ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ స్టూడెంట్స్ అందరికీ అలాగే రామాచారి గారికి ధన్యవాదాలు. ఇలాంటి స్టూడెంట్స్ ని మీరు ఇంకా ఎంతో మందిని తయారు చేయాలి అని వాళ్ళందరూ మమ్మల్ని ఇలాగే మెస్మరైజ్ చేస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఈ రోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన నేచురల్ స్టార్ నాని గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నాని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఈ పాట ప్లే చేస్తారని మాత్రం అసలు అనుకోలేదు. ఇప్పుడు స్టేజ్ మీద ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఈ నియోజకవర్గంలో దగ్గర దగ్గర 250 మంది ఇక్కడ ఉన్నారు. కింద నియోజకవర్గంలో 250 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. 250 మంది పిల్లలు ఇలా పాడుతుంటే ఒకేసారి ఐ థింక్ ప్రపంచంలో ఉన్న ఏ డిటిఎస్ అట్మాస్ ఈ ఎనర్జీని మ్యాచ్ చేయలేదు అనిపించింది. ఇక్కడికి రావటం, వాళ్ళు పాడుతూ విట్నెస్ చేయడం, ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. ఇట్స్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. నేను ఇక్కడ కనీసం శిల్పకళా వేదికలో ఒక 50 ఫంక్షన్లైనా అటెండ్ అయి ఉంటాను, సినిమా ఫంక్షన్లు. ఈ ఆడిటోరియం కళ ఇంచుమించుగా నేను ఇలా ఉండటం చాలాసార్లు చూశాను, కానీ ఫస్ట్ టైం స్టేజ్ ఇంత కళగా ఉండటం చూశాను. ఇలాంటి ఒక ఎనర్జీ ఈ శిల్పకళా వేదిక స్టేజ్ మీద నేను ఇప్పుడు దాకా ఏ ఫంక్షన్కి విట్నెస్ చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికి పిల్లలకి. నాకు స్మిత ఇలా రామాచారి గారు ఇన్స్టిట్యూట్ గురించి ఈ ఫంక్షన్ గురించి చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ నేను ఇమీడియట్గా ఎవరిని అడగాలో తెలియక స్మితని అడిగాను, మరి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, రామాచారి గారి గురించి నాకు కొంచెం బ్యాక్ స్టోరీ ఏమైనా చెప్పు, సో దట్ ఐ కెన్ ఆల్సో షేర్ వాట్ ఐ ఫీల్ అబౌట్ ఇట్ అని దానికి స్మితను అడగడం జరిగింది. అయితే నా నెక్స్ట్ డేనో స్మిత నాకు ఒక నా పాటల లిస్ట్ పంపించింది. అండ్ నా ఒక సినిమా కింద 2 పాటలు, ఒక సినిమా పేరు ఇంకో 2 పాటలు, ఇంకో సినిమా పేరు ఇంకో 2 పాటలు, ఇలా నా సినిమా లిస్ట్ అంతా పంపించింది. నేను ఇమీడియట్గా ఫోన్ చేశాను స్మితకి, రామాచారి గారి గురించి చెప్పమంటే నా సినిమాలో ఉన్న బ్లాక్ బస్టర్ సాంగ్స్ నాకు తెలియదా, నాకు పంపిస్తావేంటన్నాను. ఈ పాటలంతా పాడింది ఆయన స్టూడెంట్స్ అని చెప్పింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ సార్. నాకు తెలిసి మొత్తం ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ ఎంతమంది సార్ ఇప్పుడు దాకా? 2500+. నాకు తెలిసి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ మీ స్టూడెంట్స్ అందరికి లైఫ్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఒక్కసారి ఉంటుందేమో, మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ 3000 సార్లు ఉంది.
గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ వన్. నేను చెన్నై వెళ్ళిన ప్రతిసారి నేను అనుకునేవాడిని, చెన్నైలో ఏదో న్యూస్ పేపర్ కి మనకి ఇక్కడ సినిమా పేజ్ ఎలా అయితే ఉంటుందో చెన్నైలో మాత్రమే నేను మ్యూజిక్ పేజ్ చూసేవాడిని. నాకు అనిపించేది ఎందుకు మనకు తెలుగులో మన సంగీతం మనం ఇంత ఎంజాయ్ చేస్తాం, మనకు కూడా బ్లడ్ లో ఉన్న ఒక ఎలిమెంట్ మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోవట్లేదు, మన పేపర్లో ఎందుకు ఒక సంగీతంకి ఒక సెపరేట్ లీఫ్ ఉండదు అనిపిస్తుంది. వీళ్ళందరూ అది పాసిబుల్ చేయాలి. మీరు గెలవటం కాదు, మీ అందరూ కలిసి సంగీతాన్ని గెలిపించాలి. ఫ్యూచర్ లో మా అందరి లైఫ్ లో మ్యూజిక్ ఎప్పటికీ ఉండిపోయేలా మీరు చూసుకుంటారన్న నమ్మకం వచ్చింది ఈ రోజు. ఇంతమంది స్టూడెంట్స్ ఇలా కలిసి ఇలాంటి ఒక ఎనర్జీని విట్నెస్ చేస్తున్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ డూయింగ్ దిస్. ఐ థింక్ దిస్ ఇస్ గాడ్స్ వర్క్. నానిగారు ఈరోజు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఈ సింగర్స్ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ సభా ప్రాంగణంలో వచ్చిన వాళ్ళు కనీసం ఒక్కసారైనా ఒక చిన్న పల్లవి ఇందాక చూసినప్పుడు అనిపించింది ఒకవేళ నాకు ఏమన్నా షాల్ కనుక కప్పితే ఓ పాపాలాలి ఇలాంటి పాట ఏమైనా పాడించామని. జోక్ అంటున్నాను, అసలు అలాంటి అభిప్రాయం లేదు. పర్టికులర్ గా నేను ఐ రియలీ జెన్యూన్. నాకు ఎందుకు హైయెస్ట్ రిగార్డ్ ఫర్ సింగర్స్, ఎందుకంటే నన్ను సినిమాలో మీరు ఏ జాబ్ అయినా అప్పు చెప్పండి, నేను వచ్చి రాకుండానే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటే చేసేస్తా. కానీ ఒకటి మాత్రం దగ్గర కూడా వెళ్ళిన అది సింగింగ్. ఎందుకంటే ఐ రియలీ ఫీల్ దట్స్ ద గ్రేటెస్ట్ ఆర్ట్ ఫామ్ అండ్ దాన్ని నేను పొరపాటును కూడా నేను కొని చేయదలుచుకోలేదు. అండ్ అది పర్టికులర్గా ఇంతమంది గొప్ప యూనో సంగీతం టేస్ట్ ఉన్న ఇంతమంది ఆడియన్స్ అండ్ సంగీతంలో యూనో ఇంత బ్యూటిఫుల్గా మాడుతున్న పిల్లలు అండ్ దేర్ ఇస్ అ టీచర్ హియర్, ఐ కెన్ నెవర్ డేర్ టు డూ దట్. థ్యాంక్ యూ సార్. ఒక లైన్ పాడొచ్చు మీరు. యా పర్ఫెక్ట్ గా పాడారు. నేను పాడిన దానికి పార్ట్ పాడారు ఆయన. ఓ పాపాలాలి ఓ పాపాలాలి జన్మకే లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి ప్రేమకే లాలి పాడనా పాడనా తీయగా తీయగా ఓ పాపాలాలి ఓ పాపాలాలి. పర్ఫెక్ట్. సునీత ఎలా కరెక్టే పాడారు కదా. అమేజింగ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. తర్వాత ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్. నా సినిమాలకు పాడాలి, ఓకేనా? మీ అందరి సమక్షంలో ఇక్కడ ఇందాక సరిగమ పదిని స్వరాలే పాడినప్పుడు నాకు కంప్లీట్గా మా బాలుగారు గుర్తొచ్చారు. ఆయనకి ఎంత ఇష్టం అంటే ఈ పాట కంప్లీట్గా అలా ఒక ఇమేజ్ నాకు అలా కనిపిస్తుంది. ఈ కార్యక్రమం ఈరోజు ఆయన దగ్గరుండి జరిపిస్తానని చెప్పారు. గతంలో ఎల్ఎంఏకి వచ్చినప్పుడు మన 25th యానివర్సరీ చాలా ఘనంగా జరుపుకుందాం నాన్న, మా అమ్మాయి పెళ్ళి ఎలా చేస్తానో అలా బొట్టు పెట్టి ఒక్కొక్కరిని పిలుస్తాను. ఇది నాకు బాలుగారు చెప్పిన మాట. ఈరోజు ఈ సరిగమ పదిని స్వరాలే మా కలగా గారి పాట నేను స్వరపరిచి నేషనల్ అవార్డు వచ్చిన ఈ పాట మా బాలు గారికి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాని గారికి మొమెంటోని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రామాచారి గారిని. థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక పాట మనకి విన్న తర్వాత కొన్ని నిమిషాలు గుర్తుంటుంది, కొన్ని పాటలు కొన్ని గంటలు గుర్తుంటాయి, కొన్ని పాటలు మాత్రం కొన్ని తరాలు గుర్తుండిపోతుంది. అలాంటి పాటలు మనకి గుర్తుండిపోవాలి అంటే మరి ఆ సింగర్ ఎవరై ఉండాలి? గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కేవలం ఒక గొప్ప గాయకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప గురువు. ఎంతో మంది గాయకుల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వారు ఇన్స్పైర్ చేశారు. ఎన్నో కార్యక్రమాలకి గురుతుల్యులై వాటిని నడిపించారు. మరి బాలసుబ్రహ్మణ్యం గారిని ఈ రోజున గుర్తు చేసుకోవడం మనందరి కనీస బాధ్యత. ముఖ్యంగా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ 1999లో ప్రారంభిస్తున్నాము అని రామాచారి గారు చెప్పినప్పుడు వారిని ప్రోత్సహించి మొట్టమొదటి డొనేషన్ ఇచ్చినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుంది. సో ఎస్పీబీ లివ్స్ ఆన్. గానం ఉన్నంత వరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేస్తూ ఒక ట్రిబ్యూట్ గా సాంగ్ ని ప్రెజెంట్ చేస్తున్నాము.
ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏలగాలి మేడలు రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదేలాగా నేడు కాదులే రేపు లేదులే వీడు కోలిదే వీడు కోలిదే రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఆ అనారు ఆశకి తాజ్ మహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి కథ కాదు బ్రతుకంటే బలి కాని ప్రేమనే ప్రియా నా ప్రియా ప్రియా కాలమంద ప్రేయసి
తీర్చమందినే కసి చరణ్ గారు, వాట్ అ హ్యాపీ మూమెంట్ అండి ఈరోజు. అంటే ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని సెలబ్రేట్ చేసుకుంటూ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో ఉండేటువంటి ఈ సింగర్స్ అందరితో పాటు మీ గాత్రం వినడం కూడా మా మహద్భాగ్యంగా భావిస్తున్నాము. ఈ సాంగ్ కి మీకు ఉండేటువంటి కనెక్షన్ ఏంటో ఒక్కసారి మాతో జస్ట్ షేర్ చేసుకుంటారా? ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు విపరీతంగా విన్న పాట, అంతే కనెక్షన్. దాంట్లో అన్నిట్లో వెతుకుతారు ఎందుకు? నాకు చాలా ఉన్నాయి అందుకని. మీ కనెక్షన్ ఈ పాటతో ఏంటో చెప్పండి అందరికి. ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో ఉండేటువంటి హీరోని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాకు చాలా మంది లైన్ వేశారు. వాళ్ళు ఎవరు అని అడగండి, ఓకే? తర్వాత చెప్తాం. వాళ్ళు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడ చెప్పరాలేదా? మీరు యాంకర్ అంటే ఇందాక నానిగారు పాడారు. ఆల్రెడీ టెక్నాలజీ వల్ల హీరోలందరూ సింగర్లు అయిపోతున్నారు. ఇంకా రామాచారి గారి చేతిలో నానిగారు పడ్డారనుకోండి, ఆయన నిజంగా జెన్యున్ గా పాడడం మొదలెడతారు. ఇంకా మాకు కొంచెం కొద్దో పొద్దు ఉన్న పాటల అవకాశం కూడా ఇంకా దొక్కదేమో అని ఒక చిన్న కంగారు కలిగింది నాకు ఇందాక. సార్ మీరు చిన్న పిల్లలతో ఉంచండి, మీరు అక్కడతో వరకు మీరు మెయింటైన్ చేయండి. ఇలా హీరోల్ని పిలిపించి వాళ్ళకి సంగీతం నేర్పించి వాళ్ళని కూడా మీరు సింగర్స్ చేసేసారంటే మాకు అవకాశం అసలు తక్కువైపోయినాయి ఆల్రెడీ. సో అందుకని అది వాళ్ళ ఆ పని చేయండి అంటే మనం ఈ పని చేసుకుందాం. నాకు పాడడం రాక కాదు, పాడలేక కాదు, కానీ సునీత గారికి మళ్ళీ శైలజమ్మ గారికి ప్రాబ్లం రాకూడదని నేను ఒక ఫీమేల్ సింగర్ ని అవ్వకుండా యాంకర్ గానే మిగిలిపోతున్నాను. మీ పని ఇంకెవరు చేయలేరు మేడం, మా పని మీరు చేయకండి. మీరు కూడా మా పని చేస్తున్నారుగా, పాడుతా తీయగానే అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు మీరు. అది మీ ఆశీర్వాదం. మీరు గుర్తుందా, మొదలయ్యే ముందు మ్యామ్ మీరు చెప్తే చేస్తానని అన్నాను, మీరు చెప్పారు, నేను చేశా. ఆ తర్వాత నేను ఇంకో విషయం కూడా చెప్పాను, రెమ్యూనరేషన్ లో వాటా కావాలని, అది రాలేదు. ఈరోజు మీతో నాకు ఇలా మాట్లాడుతుంటే నాకు మా తమ్ముడు గుర్తొచ్చేసారు తెలుసా. హ్యాపీ. ఓకే అత్త మాటలు. అక్కడ వరకు ఒక టెన్షన్ ఉండింది నాకు. తర్వాత వేదిక మీదకి ఎక్కిన తర్వాత ఇంతమంది చిన్నారులు చూసేటప్పటికి టెన్షన్ ఇంకా ఎక్కువ పెరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ఇది. దీంట్లో చాలా మంది నాకు పరిచయమైన మొహాలు ఉన్నాయి. చాలా మంది పాడుతా తీగకు వస్తారు. అంటే ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి పాడుతా తీగ ఫస్ట్ స్టెప్ లాగా అన్నట్టు నాకు టెస్ట్ పెడుతున్నారు రామాచారి గారు. ఇట్లాంటి అద్భుతమైన కంటెస్టెంట్స్ ని పాడుతా తీగ పంపిస్తూ సార్ మరి ఒక పర్యాయం మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాంటి అద్భుతమైన ఒక కార్యక్రమాన్ని మీరు చేపట్టినందుకు మీ సంకల్పం గొప్పది. అండ్ ఇంకా 50వ ఏట సందర్భం కూడా, వేడుకలు కూడా నేను ఉంటాను అండ్ నేను మీతో సెలబ్రేట్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని విడివిడిగా చూడలేము. బోత్ ఆర్ ద సేమ్. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి శిష్యులే. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని సెలబ్రేట్ చేసుకుంటూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి అబౌట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్లీజ్. అండ్ ఎల్ఎంఈ పివి సాయిబాబా గారు అసలు ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది సాయిబాబా గారే. కానీ నాకు నచ్చింది ఏమిటంటే ఎంత సింప్లిసిటీ, ఎంత వినయ సంపన్నత ఆ మనిషిలోను. ఆ అబ్బాయి నాకు చాలా ఇష్టం. మా అబ్బాయి కూడా చాలా మంచివాడే, కానీ నా కొడుకు లాంటి వాడు అనిపిస్తుంది రామాచారిని చూస్తే. ఇక్కడ సంగీతంతో పాటు ఇంగితం కూడా నేర్పించబడుతోంది ఈ బడిలో. కానీ మా పాఠశాలకి ఇంతవరకు సొంత భవనం లేదు, చోటు లేదు, ఏమి లేదు. తనకి చాలా గొప్ప గొప్ప ఆశయాలు ఉన్నాయి. సంగీతం ద్వారా సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చని తను అనుక్షణం కలలు కంటుంటాడు. లేకపోతే ఈ చిన్న వయసులో అతని సినిమాల కోసం అని చెప్పి వెళ్ళి ఎన్నో అవకాశాలు సంపాదించుకోవచ్చును కదా. చిన్న వయసులో ఇంత గొప్ప హృదయం ఉండడం అనేటటువంటిది అది జన్మ సంస్కారం. దానికి ఎవరిని మనం పొగడాల్సిన అవసరం లేదు. హీఈస్ బార్న్ టు బీ లైక్ దిస్. దీన్ని ఈ కార్యక్రమం కోసం అతను పుట్టాడు అనుకుంటున్నాను నేను.
ఎవరన్నా దేవుణ్ణి చూసిన వాళ్ళు ఉన్నారంటే నాకు తెలియదు. వీ హ్యావ్ నాట్ సీన్ గాడ్. ఈ క్షణం నాకు దేవుడు కనిపించాడు. ఐ సీన్. నాకు ఎందుకు ఏడుపు వస్తుందో నాకు తెలియట్లేదు సార్. ఐ డోంట్ నో. గాడ్ బ్లెస్ యు. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా పాట ఉన్నంత వరకు, గానం ఉన్నంత వరకు గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లివ్స్ ఆన్ మన మదిలో. అలాగే ఇలా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ పిల్లల గళంలో ఎంతమంది సింగర్స్ ని ఈ సంగీత ప్రపంచానికి వారు తీర్చిదిద్దారో. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుంటూ వారికి ఈ ట్రిబ్యూట్ లో భాగంగా ఎస్పి శైలజ గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనో గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సునీత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఆర్పి పట్నాయక్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిక్ రైటర్స్ శ్రీ భాస్కర్ భట్ల గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారి తనయుడు రాకేందు మౌళి. మనందరికీ తెలుసు బాలు గారు మన మధ్యనే ఉన్నారు అని. అయితే యాజ్ అ ట్రిబ్యూట్ టు బాలు గారు వీ హ్యావ్ అ లైవ్ కట్అవుట్ ఆఫ్ బాలు గారు. మరి బాలు గారి లైవ్ కట్అవుట్ ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్పీబీ లివ్స్ ఆన్. ఐ థింక్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. బాలు గారు మన మధ్యనే ఉన్నారు అని మరొకసారి రుజువు చేయడానికి అన్నట్టుగా ఈరోజు ఈ లైవ్ కట్అవుట్ని ఇక్కడ తీసుకొని వచ్చారు యాజ్ అ ట్రిబ్యూట్ టు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి పూలతో నివాళి అర్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాజ్ అ ట్రిబ్యూట్ సెలబ్రేటింగ్ ద లెజెండ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకుంటూ ఈ రోజున లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఇంత సక్సెస్ఫుల్గా 25 years ఫినిష్ చేసుకుంటుందంటే the one man behind all of this is ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అందరినీ ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమృత వర్షం అనుకున్న ఆవేదనే హాలాహలమై పడుతున్న నగనమాగదుని ఇక నగనమాగదుని. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్యన ఉండుంటే అనేటువంటి వాక్యం నేను వాడదలుచుకోలేదు. ఎందుకంటే వారు మన మధ్యనే ఉన్నారు. పిల్లలు పాడేటువంటి ప్రతి ఒక్క పాటలోనూ ఉన్నారు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని జనరేషన్స్ వచ్చినా, ఎంతమంది గాయకుడు లేదా గాయని అవ్వాలి అన్న ప్రస్తావన వచ్చినా అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటారు. సో వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు ఫర్ ఇన్స్పైరింగ్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్ టు కమ్. థ్యాంక్ యూ. వి సల్యూట్ యూ. కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. నా గానం ఆగదులే అని బాలుగారు అన్నట్టుగానే ఎప్పటికీ బాలుగారి గానం ఆగదు ఈ ప్రపంచం ఉన్నంత వరకు. నా గానమాగదులే. శైలజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శైలజ గారు. శ్రీ గురుభ్యో నమః. ఈ 25 సంవత్సరాల కళ సాకారంగా ఇవాళ ఇలా మన కళ్ళ ముందు నిలిచింది. దీని వెనక ఎంత కృషి ఉంటుందో, ఎంత దాటుకొని వచ్చుంటే ఇవాళ ఇంతమంది ఈ స్టేజ్ మీద నిలబడగలిగారో అది నేను చెప్పక్కర్లేదు. మాటల్లో మీ అందరికీ తెలుసు. రామాచారి గారికి ఉన్న ఒక గొప్ప అదృష్టం మంచి కుటుంబం, దైవ బలం, ఈ రెండు వారికి ఉన్నాయి.
ఆయన తర్వాత వారి పిల్లలు దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వాళ్ళు కూడా ఎంత కృషి చేస్తున్నారో మాకందరికీ తెలుసు. ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళయ్యి వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు పాటలు పాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఒకసారి వ్యాన్ లో మా ఊరికి రావటం, చెన్నైకి రావటం, వీళ్ళందరూ రామాచారి గారు ఇప్పుడు ప్రస్తావిస్తుంటారు, వచ్చి మీ ఇల్లంతా చాలా గందరగోళం చేశారు కదమ్మా అని. ఏమి లేదు, ఆ చిన్నపిల్లలు ఎవరు తెలుసా? అప్పుడు చిన్నపిల్లలు హేమచందర్, కారుణ్య, దీపు వీళ్ళందరూ అనమాట. అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వచ్చారనమాట. వచ్చి వాళ్ళు మ్యూజిక్ అకాడమీలో ఒక కార్యక్రమం చేశారు. మ్యూజిక్ అకాడమీ, మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో చేయటం అనేది చాలా గొప్ప విషయం. పిల్లలు చాలా చక్కగా పాడారు. అక్కడి నుంచి ఇది తామర తంపరగా ఇలా పెరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. మనం అందరం గట్టి సంకల్పం చేసుకుందాం. తప్పకుండా వీరి కృషికి తగిన ఫలితం రావాలి. తప్పకుండా ఒక భవనం మన అందరం కలిసి నిర్మించాలి అని మనం సంకల్పం చేసుకుందాం. అది తప్పకుండా జరిగి తీరుతుందని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన రామాచారి గారికి, పిల్లలందరికీ ఎంత బాగుందో, ఎంత ఎనర్జీ ఉందో ఇక్కడ. అసలు క్వాలిటీ టైం అంటే ఇదే. ఇక్కడ కూర్చొని ఈ పిల్లల దగ్గర నుంచి మనం బోల్డ్ ఎనర్జీ, మంచి ఎనర్జీ తీసుకోవచ్చు. అంత బాగుందన్నమాట. వాళ్ళని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, అంత చక్కగా ఉంది. ఇంకా వాళ్ళ పాట వింటే ఇంకా అద్భుతంగా ఉంది. మరొకసారి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సభా సరస్వతికి నమస్కారం. ఎవరైనా గట్టిగా సంకల్పించుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా సరే టైం పట్టొచ్చు, కానీ అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ సంకల్పం అనుకున్నది బాలుగారు, మరి అది జరగకుండా ఎలా ఉంటుంది? అంత మంచి మనిషిని, అంత మంచి వ్యక్తిత్వాన్ని నేను నా జీవితంలో ఇప్పటి వరకు విట్నెస్ చేయలేదు. సో అటువంటి వారి సంకల్ప బలం ఎంత గట్టిదో, వారి ఆశీస్సులు రామాచారి గారి మీద ఎంత పుష్కలంగా ఉన్నాయి అనేది ఇవాళ ప్రత్యక్షంగా విట్నెస్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ రామాచారి గారు. ఇంత మందిని వేదిక మీద చూస్తుంటే అంటే కనుల పండుగగా ఉంది, వీణుల విందుగా ఉంది. ఇవాళ నా గురువు గారు కలగ కృష్ణమోహన్ గారు ఇక్కడ ఉన్నారు, వారికి ప్రణామం. మీ పాటతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయటం అనేది, ఆ పాట నాకు కూడా వచ్చు. సడన్ గా దూరిపోయి వాళ్ళందరితో పాడేయాలనిపించింది. అది ప్రోటోకాల్ కాదని అక్కడ ఆగిపోయాను. ఇంత మంచి మనసులు, ఇంత మంచి మనుషుల మధ్యన ఈ అద్భుతమైన కార్యక్రమం. హైదరాబాద్ లో ఇన్ని కార్యక్రమాలు విట్నెస్ చేశాం, కానివ్వండి ఇది ఒక మధురమైన కార్యక్రమం. దిస్ ఇస్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. అండ్ నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఒక్క లైన్ సునీత గారు, మీరు ఏదైనా నాకు నచ్చిన వీళ్ళందరూ నేర్చుకున్న ఒక పాట పాడతాను, ఒక లలిత గీతం. అది మా గురువు గారు కంపోజ్ చేసినటువంటిది. ఊరికేటి నదులు మన జానపదులు, వికసించే తోటలు, వినిపించే పాటలు. ఊరికేటి నదులు మన జానపదులు, వికసించే తోటలు, వినిపించే పాటలు. వేద ఘోషలు, బౌద్ధ వాక్కులు, గుబాళించి పరచినవి విశ్వశాంతి బాటలు. మానవాళి వికాసమే భారతీయ తత్వం, పలు రీతుల సంగమం మన భారత కుటుంబం. పలు మతాల భాషల పరిమళాల కదంబం, పలు రీతుల సంగమం మా భారత కుటుంబం. నాకు లలిత సంగీత విద్య నేర్పించిన నా గురువు గారికి అంకితం. ఇంకో పాట పాడమన్నారు, పాడినా పర్లేదా? ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలంటే నాకు సారీ పాడండి. పాడు సుని. పాడతా సుమా. లా 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 లా, లా 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 లా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను. ప్రతి నిమిషము నేను నా గుండె నాడో చేజారిపోయింది. నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూ
అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సునీ. ఆల్వేస్ అ డిలైట్. ఎన్నిసార్లు పాట పాడినా మళ్ళీ 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 వినాలనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ పట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఇన్ని కోయిలల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న పచ్చని చెట్టు లాంటి రామాచారి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. వాళ్ళకి 25 సంవత్సరాల పాటలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. వారి శిష్యులు నావి కూడా చాలా పాటలు పాడారు. సంగీతం నేర్చుకోవడమే చాలా కష్టం అంటే అది నేర్చుకొని ఇంకోళ్ళకి నేర్పడం అంటే దానికి చాలా సహనంతో పాటు చాలా సంస్కారం కావాలి. ఆ సంస్కారం ఉన్న రామాచారి గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నాన్నగారితో మీకున్న అసోసియేషన్ బాగా తెలిసిందే అండి. చాలాసార్లు స్టేజ్ మీద కలిసి మీరు మాట్లాడారన్న సందర్భాలు నాకు చాలా చెప్పారు. ఎగ్జాక్ట్లీ అవునండి. నాకు యాక్చువల్గా దాని నుంచి మాటలు రావట్లేదు. బాలు గారి వీడియో చూసినప్పటి నుంచి నా బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది దాని నుంచి. బికాజ్ హీఈస్ లైక్ మై మెంటార్, గురు, అత్యద్భుతమైన వ్యక్తి, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నా ఫస్ట్ సినిమా ఆయనతో కలిసి నేను పనిచేయడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. వెన్నెలకంటి గారికి బాలు గారికి ఉన్న అసోసియేషన్ చెన్నైలో అందరికీ తెలిసిందే. అది ఇంకా సెకండ్ జనరేషన్ మా అన్నయ్యతో పాటు కూడా నేను ఇంకా కొనసాగుతున్నాను అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను రాసిన పాటలు అనే పాటలు నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఆఫ్ లేట్. అండ్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా అంతకుమించి నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. యూ హావ్ డన్ అ వండర్ఫుల్ ఫీట్, వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడం చాలా అంటే సో స్పెషల్గా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఇంతమంది సింగర్స్ ఇక్కడ 4-5 years నుంచి ఇంత యంగ్ ఏజ్ వరకు ఇంతమంది సింగర్స్ని అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా 25 years నుంచి టీచ్ చేస్తున్న రామాచారి గారికి ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామండి. సార్, యువర్ సర్వీస్ ఈజ్ మ్యాచ్లెస్. నిజంగా చెప్తున్నాను. లైక్ నేను చూస్తున్నాను, ఆల్మోస్ట్ 20 years నుంచి చూస్తున్నాను. మీ సార్ కంపోజిషన్స్లో నేను కూడా కొన్ని క్యాసెట్స్ కీబోర్డ్ ప్లే చేయడం జరిగింది. అప్పటి నుంచి చూస్తున్నాను. ఇలాగే ఉన్నారు, అంటే మనిషిగా కూడా ఇలాగే ఉన్నారు అండ్ సర్వీస్ కూడా ఇలాగే చేస్తున్నారు. అండ్ గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్ సార్. 25 years కాదు, 100 years సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆశిస్తూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సో వండర్ఫుల్ సింగర్స్ అండి. అంటే ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 50% కన్నా పైన ఇక్కడ మన LMA స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను కూడా LMA స్టూడెంట్. ఇక్కడ శ్రావణి ఉంది. సో LMA స్టూడెంట్ శ్రీమతి గారు. అంటే ఇది మీరు ఒక పథకం ప్రకారం చేశారు. ఆవిడ కొద్దిసేపు అయినా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి, ఒక మ్యూజిక్ దాంట్లో జాయిన్ చేయాలి. నవ్వుతున్నారంటే ఇందులో ఎంతో కొంత నిజం ఉందని నేను నమ్ముతున్నాను. అనూప్ ఒక మంచి సింగర్ని పంపించు నాకు రికార్డింగ్ కంటే నేను పంపించానండి. దాని ఫలితం ఇది. ఇలాంటివి చాలా విన్నానండి నేను. కాదు, అనూప్ గారి విషయమేనా ఇంకా చాలానా? చాలా చాలా లక్కీగా లేదు. ఈ రోజు వచ్చినటువంటి ప్రోగ్రామ్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ పెళ్లి అయిపోయింది మోస్ట్లీ. ఐ థింక్ సో. ఓ మై గాడ్, మను గారు ఎక్కడ? ప్లీజ్ రండి మను గారు. సరస్వతి పుత్రులందరికీ, ఈ అద్భుతమైనటువంటి బిడ్డలకి అందరికీ ఇక్కడంతా ఈ ఎనర్జీ అన్నయ్య ఆశీర్వాదంతో, బాలస్వామి గారి ఆశీర్వాదంతో జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం. రామాచారి గారు, మీకు నిజంగా సరైన టైంలో అద్భుతంగా అందరి ప్రేమ దొరికింది. 20 వసంతాలు అద్భుతంగా చేశారు, ఎంతో మందిని తయారు చేశారు. ఇంకొక 20 సంవత్సరాల్లో ఎన్నో సాధించాలి. అద్భుతమైనటువంటి బిల్డింగ్ దగ్గర నుంచి మీ బిడ్డలే ఇవన్నీ చేసేస్తారని నాకు అనిపిస్తుంది. 100% వెరీ హ్యాపీ. చాలా సంతోషం మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు. గాడ్ బ్లెస్ యూ. మనుగారు ఒక్కసారి ముక్కాల మేము అది ఇస్తాం. రెడీ స్టూడెంట్స్? అవి రెడీ? కమ్ ఆన్, లెట్స్ రాక్. కోరస్ రెడీ? రెడీ? కమ్ ఆన్. ముక్కాలా ముక్కాపలా లేలా ఓహో లేలా ముక్కాపలా సుక్కా నిలా లేలా ఓహో లేలా లవ్వుకి కాపలా పరువాలకు తాపులా శృంగార వీధుల సింధూర పువ్వుల
మత్తు చల్లే మంచు వెన్నెల ఏవో ఏవో ముక్కాల ముకాబులా లైలా ఓ లైలా ముకాబులా గాడ్ బ్లెస్ యు ఆల్ లైలా ఓ లైలా. థ్యాంక్ యూ యాజ్ యూజువల్ ఆల్వేస్ ఎనర్జెటిక్ మా మను గారు. నేను ఒక 5-6 ఏళ్ల క్రితం మాట్లాడినప్పుడే 26,000 పాటలు ఎన్నో అయిపోయాయి మను గారు. ఇప్పుడు ఎన్ని పాటలు అయిపోయాయి మీరు? అక్కడి నుంచి 150. కాలం మారింది. కాలం మారినా ఆ కాలంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకో 6 నెలల్లో 300 కంప్లీట్ అయిపోవాలి మనకి. 30. మొమెంటో స్వీకరించడానికి ఆహ్వానిస్తున్నాం సునీత గారు కూడా. ఇప్పుడు ఒక చిన్న కేక్ కటింగ్ సెరమనీ ఆఫ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. దిల్ రాజ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈ రోజున ఈ 25 years సెలబ్రేట్ చేస్తున్నారు అంటే దాని వెనకాల చెప్తారు కదా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అని. సో దిస్ ఇస్ దట్ సుజాత గారు. అంటే పిల్లల్ని మ్యూజిక్ లో ఆయన ట్రైన్ చేస్తే ప్రోగ్రామ్స్ కి వెళ్లే వాళ్ళని సైకలాజికల్ కౌన్సిలింగ్ అంటే ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉండాలి అన్ని చెప్పి నేర్పించింది మన సుజాత గారు. సో వీఆర్ ఆల్ డీప్లీ ఇండెప్టెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. రామాచారి గారి చేతుల మీదుగా సాయిబాబా గారికి ఫెలిసిటేషన్. సాయిబాబా గారికి ఆశీస్సులు లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ రామాచారి గారికి అలాగే స్టూడెంట్స్ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామాచారి గారు. ఇలాంటి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అనే ఒక సంస్థని పెట్టి మీరు 25 సంవత్సరాలు ఇంత నిర్విఘ్నంగా దాన్ని నడుపుతూ ఎంతో మంది గాయకుల్ని అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ని లిరిక్ రైటర్స్ ని అండ్ ఆల్సో ప్రోగ్రామర్స్ ని ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చినందుకు మీకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఇంకా ఎంతో మంది సింగర్స్ ని ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంది అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం.